వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. తెలంగాణలో ఇప్ప చెట్ల పెంపుపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేపట్టిన ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తుంది. రాష్ట్రంలో 10 లక్షల ఇప్ప చెట్లు నాటాలని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయగా దీనికి ఇప్పటికే 50 మందికి పైగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మద్దతుగా సంతకాలు చేశారు. ఇప్ప పువ్వు సారా అంశం ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి మనకందరికీ తెలిసిందే. ఇప్ప ఉత్పత్తులు ఆరోగ్యానికి మేలు చేస్తాయని పేర్కొంటూ అసెంబ్లీలో అనిరుద్ రెడ్డి ప్రస్తావించడం కొత్త చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఇప్ప చెట్ల పెంపుపై ఆయన ప్రారంభించిన ఉద్యమానికి ప్రజాప్రతినిధులు వివిధ వర్గాల నుండి మద్దతు పెరుగుతుంది. సీఎం కు రాసిన లేఖలో పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక ఆర్థిక ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున ఇప్ప చెట్లు నాటాలని ఆయన కోరారు. అదే విధంగా ఇప్ప పువ్వులు గింజలు గిరిజనులు గ్రామీణ ప్రజలకు ఆదాయ వనరుగా ఉపయోగపడుతుందని, ఆహారం ఔషధాల రూపంలో కూడా విస్తృతంగా వినియోగిస్తారని తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్లాంటేషన్ కార్యక్రమం చేపట్టి ఇప్ప చెట్లను పెంచాలని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి డిమాండ్ చేశారు. న్యూస్ 2. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన ఇప్పసారా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశంపై వస్తున్న విమర్శలు, ట్రోల్స్ పై ఆయన స్పందించారు. సినిమా హీరోలు తెరపై మద్యం సీన్లు చూస్తే సమాజం గొప్పగా చూపిస్తుంది, కానీ రాజకీయ నాయకులు ప్రజల మేలు కోసం మాట్లాడితే విమర్శించడం ఎందుకని ప్రశ్నించారు. ఇటీవలే అసెంబ్లీలో ఇప్ప పువ్వు సారా వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రస్తావించిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ప్రకృతి సిద్ధమైన ఉత్పత్తులపై చర్చ జరగడంలో తప్పేముందని నిలదీశారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా సన్నివేశాన్ని ఉదాహరణగా పేర్కొంటూ సినిమాలో గుడుంబ తాగితే తప్పు కాదు, కానీ నేను మాట్లాడితే ఎందుకు తప్పవుతుందని ప్రశ్నించారు. సినిమా వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, రాజకీయ నాయకులు పట్టుకుంటే జీరోలుగా చూపించడం సరైంది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రం అందరు ట్రోల్ చేస్తారు. మళ్ళీ సినిమా యాక్టర్లు వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, ఒక రాజకీయ నాయకుడిగా గ్లాసులు పట్టుకుంటే మేము జీరోనా? మేము తాగమని చెప్తున్నామా? మీరే కదా సినిమాలలో డ్రింక్స్ పట్టుకొని ఒకడేమో బాటిల్ ఇట్లా తిప్పుతారు, ఒకడేమో ఇట్లా తాగుతాడు. ఖుషి మూవీ చూస్తామన్నా, దాంట్లో పవన్ కళ్యాణ్ ఆలీ ఉంటాడు. ఆలీ ఇట్లా ఇంటి ప్యాకెట్లు పెట్టుకొని, అది 2000 టైంలో అప్పుడు అరాక్ బ్యాండ్ మన తెలంగాణ ఏరియాలో ధూల్పేట నుంచి తెచ్చిందని చెప్పి మన ధూల్పేట వాళ్ళని చిన్న చూపుగా చూపించినారు. అంటే అక్కడ ప్యాకెట్లు దొరుకుతాయని చూపించినారు. పవన్ కళ్యాణ్ తాగకుండా తొక్కు నాకుతాడు. మళ్ళీ ఇదేం కల్చరు? నేనేం నెగిటివ్ చెప్తలేను పవన్ కళ్యాణ్ గురించి, అది మూవీలాగా చూడాలి. కానీ యూత్ ఏం చూస్తారు, అరే మా యాక్టర్ ఇంకో గుడంబా తాగుతున్నాడు, అది ఎక్కడ దొరుకుతుంది అని పోయి ధూల్పేట పోతామంటారు. అదైతే కరెక్టు. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రము అదిగో కాంగ్రెస్ ఎమ్మెల్యే సారా తాగమంటు, నేను తాగమని చెప్తలేను. నేను ఇప్పటికి చెప్తున్నా, తాగొద్దంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.